ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. గలిలయలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చాడు? యొర్దాను దగ్గరికి వచ్చాడు. ఎందుకు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేత బాప్తిస్మం పొందాలి. ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? వారందరంటే పాప క్షమాపణ పొంది, వేషధారణ భక్తిని విడిచిపెట్టి, ఆచార భక్తిని విడిచిపెట్టి, దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మేము జీవించాలి. మోషే బాప్తిస్మము, నోవహు బాప్తిస్మము జ్ఞాపకం చేసుకుంటూ, ఇది కాదు దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపు, దేవుని ఏర్పాటు ఇది కాదు, ఆచార భక్తి కాదు, వేషధారణ కాదు, దేవుని కొరకు ఒక జనముగా, ఒక నేషన్గా మేము జీవించడానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధమైన ప్రజలుగా జీవించడానికి పిలిచాడని వారు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బాప్తిస్మం పొందినట్లు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందడానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే, బాప్తిస్మం అనేది ఐగుప్తులో నుండి మరి ఎర్ర సముద్రాన్ని దాటి ఒక జనాంగముగా వచ్చిన ప్రజలను జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇశ్రాయేలు ప్రజల్లో జన్మించినప్పటికీ ఆయన నిజంగా ఇశ్రాయేలుకి జన్మించాడా? నిజంగా యూదులకు జన్మించాడా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. హల్లెలూయా! ఆయన పరలోకం నుండి వచ్చాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పాలి? ఆయన పరలోకం నుండి వచ్చాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు దేశంలో నుండి వచ్చారు. హల్లెలూయా! ఐగుప్తులో నుండి విమోచింపబడిన ప్రజలు, సముద్రాన్ని దాటిన వారు. ఇంకా వెనక్కి వెళ్తే అబ్రహాము, శారా నది దాటి వచ్చారంట. హల్లెలూయా! నది దాటితే ఇక వెనక్కి వెళ్ళరని అర్థం, విమోచింపబడిన వారని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారేమో పరలోకం నుండి వచ్చాడు, వీళ్ళేమో ఐగుప్తులో నుండి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనం ఏంటంటే, మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్త పుడతాడు. తన సహోదరులలో ఒకడవు నిమిత్తం, అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడవు నిమిత్తము నీటి బాప్తిస్మం పొందాడు. అక్కడ పాప క్షమాపణ కాదు. మొట్టమొదటిగా ఆయన ఎందుకు బాప్తిస్మం పొందాడంటే, ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రాన్ని దాటి విమోచింపబడిచ్చారు కాబట్టి మోషే ద్వారా పొందిన బాప్తిస్మానికి సాదృశ్యంగా ఆయన పొందాడు. హల్లెలూయా! వాళ్ళందరిలో ఒకడైపోయాడు. ఇక ఆ ఎర్ర సముద్రంలో పడి నడిచిన ఆ ఇశ్రాయేలు జనాంగంలో, ఆ సహోదరులలో ఆయన కూడా ఆ సముద్రం దాటిన వాడిగా, సాదృశ్య రూపకముగా నీటి బాప్తిస్మం పొందాడు. హల్లెలూయా! ఆయన ఎందుకు నీటి బాప్తిస్మం పొందాడంటే, మోషే ఇచ్చిన బాప్తిస్మము తను కూడా అందులో ఇమడడానికి, ఆయన సహోదరులతో ఆయన ఒకడవు నిమిత్తము. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక మాట అక్కడ మనం చదవగలం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులతో కావలసి వచ్చెను. తన సహోదరుల వంటి వాడు అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాడంట. ఎందుకు? పాపముల నుండి విడిపించడానికి, ప్రజలను పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగంలో, ఇశ్రాయేలు ప్రజలలో ఆయన కూడా ఒకడిగా లెక్కింపబడు నిమిత్తము
మోషే బాప్తిస్మంలో పాలు పంపులు పొందాడు. హల్లెలూయా. రెండవ విషయం మనం చూస్తే ప్రజల పాపముల నుండి విడిపించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? మొట్టమొదట ఇశ్రాయేలీయుల యొక్క పాపములు ఆయన వీపు మీద మోసుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీటి బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఆయన నీటి బాప్తిస్మం పొందినప్పుడు ఎవరికి ఆయన ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఆయన బాప్తిస్మం పొందాడు. హల్లెలూయా. ఆయన కోసం అయితేనేమో మోషే బాప్తిస్మము, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా అయితేనేమో పాప క్షమాపణ నిమిత్తం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ విమోచించడానికి, విడిపించడానికి ఇశ్రాయేలు ప్రజల పాపములను ఆయన మీద మోపుకున్నాడు. సిలువలో కదా ఆయన మరి అందరి పాపాలు భరించడంటే దానికంటే ముందే ఇశ్రాయేలీల ప్రజల పాపములను ఆయన మోసుకొని వెళ్తున్నాడని సువార్తల్లోనే మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో అనేక మంది స్వస్థత నొందారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో అనేక మంది పాప క్షమాపణ పొందారు. హల్లెలూయా. అవునా కాదా? చెప్పాలంటే ఆయన సిలువ వేయబడిన తరువాత అప్పుడు చెప్పాలి నీ విశ్వాసం నిన్ను రక్షించిందని. కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆమె యొద్దకు వచ్చి ఆమె పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రభు పాదాలను కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి నీ విశ్వాసము నిన్ను రక్షించింది. హల్లెలూయా. ఆమెకు రక్షణ ఎలా వచ్చిందంట? విశ్వాసము ఉంచావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీ విశ్వాసము నిన్ను రక్షించిందని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటారు. అంటే అక్కడ ఆమెకు రక్షణ వచ్చిందా లేదా? ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన స్త్రీకి రక్షణ వచ్చింది. తర్వాత పక్షవాయువు కలిగిన వ్యక్తి, పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు తీసుకురాబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతని వైపు చూసి ఏమంటాడు? కుమారుడా, భయపడకు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అంటారు, మనుషుల పాపములు క్షమించుటకు ఇతనెవరు? ఇతనేమన్నా దేవుడా క్షమించడానికి అని అంటే ఆయన అన్నాడు, భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. నాకు అధికారం ఇవ్వబడింది క్షమించడానికి. ఎందుకో తెలుసా? వీళ్ళ పాపములన్నీ, ఇశ్రాయేలు ప్రజల పాపములన్నీ ఆయన మీద వేసుకొని వాళ్ళందరి పక్షంగా అక్కడ ఆయన పాపిగా నిలబడ్డాడు. ఆయన మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందాడు. అందుకే ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత వాళ్ళ పాపములన్నీ ఆయన వీపు మీద వేసుకున్నాడు కాబట్టి వారందరినీ ఏం చేస్తూ వచ్చాడు? విడిపిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు. పాప క్షమాపణ లేకుండా స్వస్థత లేదు, పాప క్షమాపణ లేకుండా విడుదల లేదు. అది మొదట ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ అనుగ్రహించబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్య జనుల్లోనికి మీరు వెళ్ళకండి, సమరయ మార్గంలోనికి వెళ్ళకండి అని తన శిష్యులకి మరి అభిషేకం ఇచ్చి వారిని సువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళవాకండి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా రక్షణ సిద్ధపరచబడాల. నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళండి. ఎందుకు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికే వెళ్ళండి అని? వారి పాపములు అను ఆయన వీపు మీద మోసుకొని పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మాన్ని పొందాడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కొద్దిగా ముందుగానే రక్షణ వచ్చిందని చెప్పాలి. రక్షణ ఎక్కడ ప్రారంభమైందని అపోస్తలుడైన పౌలు గారు రాశాడంటే ఇశ్రాయేలులో నుండి రక్షణ ప్రారంభమైంది. ఆయన అద్భుతాలు సూచక్రియలు చేయడంతో ప్రారంభమైంది, స్వస్థపరచడంతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ప్రారంభించబడినప్పుడు రక్షణ ఇశ్రాయేలులో నుండి ప్రారంభించబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నీటి బాప్తిస్మం పొందాడంటే ఇశ్రాయేలు ప్రజల పాపముల నిమిత్తం. హల్లెలూయా. ఆయన అక్కడ పాపిగా నిలబడి ఆయన కూడా
బాప్తిస్మం పొంది ప్రజల పాపముల నుండి విడిపించుటకు అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడయ్యను. హల్లెలూయా.